హలో ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ట్రెండ్ అవుతున్న కోకోనట్ పుడింగ్ చేసుకుంటున్నా. ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. చిన్న చిన్న ముక్కలు తీసుకొని పైనుండి తొక్కంతా తీసుకోవాలి. నేను చూపించినట్టు మిక్సీ బౌల్ తీసుకొని ఒకసారి మిక్సీ వేసుకోవాలి. కొన్ని వాటర్ వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మిక్సీ పట్టుకోవాలి. కొబ్బరి వాటర్ అని వడగట్టుకోవాలి, పిప్పి పడేయాలి. మనకి కొబ్బరి వాటర్ కావాలి. ఇట్టే మీకు ఎంత కొబ్బరి వస్తుందో అంత వేసుకోవాలి మిక్సీకి. వాటర్ అన్నీ పిండుకొని పక్కన పెట్టుకోవాలి. చిన్న బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్ కార్న్ఫ్లవర్ వేసుకొని వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఒకసారి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని మనం ముందుగా చేసుకున్న కొబ్బరి పాలు వేసుకోవాలి. కలుపుతూ ఉండాలి. నురుగు వచ్చిన తర్వాత మీ రుచికి తగినట్టు చక్కెర వేసుకోవాలి. నేను ఒక కప్పు వేసాను. బాగా కలుపుకోవాలి అంతా కలిసేలాగా. అంతా కలిసిన తర్వాత కొద్దిగా యాలక్కాయల పొడి వేసుకోవాలి. ముందుగా మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లవర్ వాటర్ వేసుకొని ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. అప్పుడు చిక్కబడుద్ది. చిక్కబడిన తర్వాత ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్లోకి వేసుకోవాలి. ఒక 3 గంటలు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. 3 గంటల తర్వాత రెడీ అయిపోయింది కోకోనట్ పుడింగ్. మీ ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి. కోకోనట్ పుడింగ్ రెడీ అయిపోయింది. ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఫాలో అవ్వచ్చు కదా. సూపర్.